ఒకటి 100% కాదు, 1000% ఉండాలి. కానీ ఇది ఏ విధానంగా చేస్తున్నారు, ఏ టైం ఫ్రేమ్ లో చేస్తున్నారు, హడావుడిగా ఎందుకు చేస్తున్నారు, అదే ప్రాబ్లం వచ్చింది. ఇది లేకపోతే ఎలాగా? మీకు బెంగాల్లో ఓటర్లు 5% మైనారిటీ ఓటర్లు 40% ఎలాగవ్వారు? అస్సాంలో 6% 3% ఓటర్లు 47లో 35% ఎలాగవ్వారు? ఇక్కడ బాగానే ఉన్నాం మనం తెలుగు రాష్ట్రాల్లో, మనకి ఆ ప్రాబ్లం అంతా లేదు. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద అజిటేషన్ స్టార్ట్ అయినాయి అవన్నీ. ఇది మంచి పద్ధతి, కానీ నా అబ్జెక్షన్ ఏమిటంటే ఒపీనియన్ కదా, అది ఎలక్షన్ కమిషన్ రొటీన్ గా చేయాలి. రొటీన్ గా తప్పేం లేదు. అదేదో మన బీఆర్ ఎలక్షన్ ముందుల హడావుడిగా చేసినందుకు కదా ఈ హడావుడి అంతా, ఇదంతా వచ్చింది, రియాక్షన్ వచ్చింది. ఆ గడిబిడిగా జూలైలో మొదలు పెట్టేసాం, చేస్తాం దేనికి? అది తప్పకుండా ఎలక్షన్ కమిషన్ అక్కడ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు రూటీన్ గా చేస్తే ఎవరు వదులుతారు? రూటీన్ గా చేయాలి, రూటీన్ గా చేస్తున్నాం అనాలి. సిస్టమ్ పెట్టాం, నీకు ఓటర్లతో తప్పు ఉంటే వచ్చి చెప్పు, పెట్టాలి, తప్పదు. ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అమెరికాలో చేయట్లేదా భారతీయుల్ని? అలానే గెంటేయట్లేదా? గెంటేస్తున్నారు కదా, గెంటేస్తున్నారా లేదా? వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. సో తప్పులేదు, కానీ ఈ విధానం వల్ల సస్పిషన్ వచ్చింది. సస్పెషన్ ఏదో ఓటు చోరీ అయిపోయింది, ఇలా చేశారు అలా చేశారు, సిస్టమ్ ఎలాగో కూలిపోయేటట్టుగా మాత్రం జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఈ కాన్స్టిట్యూషన్, ఈ సిస్టమ్ అంతా ఏదో రాళ్ళలో గీసిన గీతలు కాదు. ఈ ప్రజల మాటల వల్ల వచ్చిన పుస్తకాలు చాలా కేర్ఫుల్ గా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం డిరైవ్ చేస్తామో దాని మీద అనుమానాలు వస్తే కష్టం. సో అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే ఇది వెరీ నెసెసరీ. ఎక్కడి నుంచి వచ్చారు ఓటర్, ఎలాగొచ్చారు, ఆ భయమైనా వస్తాయి, రావాలి కదా. లేకపోతే ఎవరో త్రిపుర దగ్గర ఆ రాఖీన్ ప్రావిన్స్ రోహింగ్యా బస్ ఎక్కి 2 వారాల్లో వచ్చి హైదరాబాద్ లో దిగిపోతే దానికి కాంట్రాక్ట్ అక్కడే ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు. ఎక్కడ? త్రిపుర బోర్డర్ లో మషిన్ తీసుకెళ్ళి. ఇలాగా ఇది ఏదో చేయాలి కదా, అందువల్ల కరెక్ట్ చేయాలి. కానీ ఈ టైమింగ్ ఏంటి? కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి కదా ఎలక్షన్ కమిషన్. ఏదో తమిళనాడు వెళ్ళారు, అది కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవట్లేదు. అది కాన్ఫిడెన్స్ అంటే అందరిని పిలిచి మాట్లాడితే పొలిటికల్ పార్టీస్ వాళ్ళే తప్పబడతారు. వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చేసాం, చేసేస్తాం, మా ఇష్టం అంటాం. అది చాలా పొరపాటు చేస్తున్నారేమో అని నేను ఆలోచిస్తున్నా. అది కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి, మాట్లాడాలి, పిలవాలి, వెళ్ళి కలవాలి.